నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురం 1984-85 సంవత్సరాలలో ఆర్ఆర్బీ హెచ్ఆర్ కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ అపూర్వ కలయిక ఈరోజు పిఠాపురం రామ ఫంక్షన్ హాల్లో కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అందరూ మమేకమై ఒకే దిక్కున కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. 150 మంది పూర్వ విద్యార్థులు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చి కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఈ ఆనందాన్ని మేలు వింపు చేసుకుంటూ మేమందరం మిగతా విద్యార్థి సంఘాలతో కలిసి పేద విద్యార్థులకు మా వంతుగా సాయం చేద్దామని దృఢ సంకల్పంతో ఉన్నామని, ఈ కాలేజీలో ఎన్నో వందల మంది విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం ఆ రోజుల్లో పిఠాపురం మహారాజు వారు ఈ కాలేజీని నిర్మించి ఉచిత విద్యను అందించడమే. అలాంటి ఈ కాలేజీ ఎన్నో జీవితంలో స్వీట్ మెమరీస్గా నిలిచిపోయిందని, అలాంటి ఎన్నో దశాబ్దాల కాలం నాటి ఈ ఆర్ఆర్బీ హెచ్ఆర్ జూనియర్ కాలేజీ ఈరోజు శిథిలావస్థకు చేరిందని, దీనిపై పూర్వ విద్యార్థులు అందరం మరమ్మతులు చేయించడం లేదా నూతన భవనాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో శాసనసభ్యులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని మీడియాను తెలిపారు. ఆ ఫ్రేమ్ ఇప్పుడు కూడా మా ఇంట్లో ఉంది. అలాంటి ఫ్రేమ్ చాలా వేసాడు, కానీ ఎవరికి సభ్యులు ఇంకా ఎవరికి దాని గురించి ఎక్కువ చెప్పుకోవడం. అతను మంచి ఆర్టిస్ట్, దానికి నేనే సాక్ష్యం. ఓకే, శ్రీనివాసరావుకి ఒక విషయం చెప్తున్నాను, వాడు చెప్పినా నిజాలే, కానీ ఎవడో వెళ్ళాడు పిఠాపురం అందరికీ తెలిసింది. నీ బొమ్మ మొత్తం సూర్యగ్రహంలో గెలితే బొమ్మలాలి. సో నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఏ సెక్షన్ ముందు? ఈ సెక్షన్. తర్వాత మన సాల్మన్ రాజు గారు గెలిచేస్తాం. మేడం గారు ఎన్ఎస్ మేడం గారు ఎవరో కాదు. గొడవలన్నీ అయ్యాయి, అంటే చిన్న చిన్న గొడవలు. దాని మీద కొంచెం అందరికీ నేను తెలిసిన వాళ్ళు అయి ఉంటాను. ఈలోగా నాగ సత్యనారాయణ కోట నుండి వెళ్ళిపోయాడు. నాకు ఒక లెటర్ రాసాడండి. 25 ఏళ్ళు రాశాను నేను ఆ ఉత్తరాన్ని. కోట నుండి అంతా ఎతికాను, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఢిల్లీలో ఉన్నాడో తెలిసింది. అలాగే మేము రోజు చూస్తున్నాను. బాబు వెనక్కి వెళ్ళిపోకు. ప్రస్తుతం మేము చదువుకున్న ఈ ఆర్ఆర్బిహెచ్ఆర్ స్కూలు ఎప్పుడో శతాబ్దం జూనియర్ కాలేజ్, ఎప్పుడో శతాబ్దాల నాటి ఆ కాలేజ్ ఇప్పుడు కూడా అలా ఉంది, కొంచెం శిథిలావస్థలో ఉంది. మేము యూనియన్లు అన్ని స్కూల్ యూనియన్లు కలిపి ఒకసారి కూర్చుని దాన్ని మన గౌరవ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారిని కలిసి దాని మీద మంచి పునర్నిర్మించేలా ఏర్పాటు చేద్దామని, లేకపోతే దానికి మంచి మరమ్మతులు చేయించి కానీ మెమరీస్గా ఉండడానికి మరమ్మతులు చేయించి కానీ చేయించాలనే ఉద్దేశంతో కూడా మేము తీర్మానం చేసాం. అన్ని బ్యాచ్లు స్టూడెంట్స్ తోటి కూడా మాట్లాడి గౌరవ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారిని కలవబోతా ఉన్నాం. థ్యాంక్ యూ. కోసం ఈరోజు చాలా ఆనందకరమైనటువంటి రోజు. ఎప్పుడో 1984-85లో ఎస్ఎస్సి ఆర్ఆర్బిహెచ్ఆర్లో పిఠాపురం మహారాజు గారు నిర్మించినటువంటి పాఠశాలలో విద్యను ఉచితంగా పొంది అనేక రంగాల్లో ఈరోజు రాణిస్తున్నటువంటి వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులందరూ కలిసినటువంటి అపూర్వ కలయిక ఈరోజు. ఒకళ్ళు వ్యాపార రంగంలో, ఒకళ్ళు విద్యా రంగంలో, ఒకళ్ళు సాఫ్ట్వేర్లో, ఒకళ్ళు బిజినెస్లో, ఒకళ్ళు ఫార్మసిస్ట్లో, ఒకళ్ళు మరి రకరకాల కెమిస్ట్రీగా ఫార్మసిస్ట్లో, అనేక రంగాల్లో విభిన్న మరి స్కిల్స్తో రాణిస్తూ మరి ఈ విద్యా సేవలు వాళ్ళు తీసుకుంటూ ఉపాధ్యాయుల నుంచి ఆ ఉపాధ్యాయులు కూడా కొంతమంది అందుబాటులో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి మెమరీస్ని, ఒక మరి జంతువు ఆహారాన్ని నెమరవేస్తే మనిషి జ్ఞాపకాలు నెమరేస్తాడు. ఆ జ్ఞాపకాలను నెమరవేయడం కోసం ప్రత్యక్షంగా ఆ అనుభవాలు ఒకసారి మమేకం చేయడం కోసం అందరం కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నాం. పిఠాపురంలో అందరూ చేరి ఉన్నాం. మరి మేము నేర్చుకున్నటువంటి విద్యాలయాన్ని కూడా మధ్యాహ్నం అక్కడికి వెళ్ళబోతున్నాం. మా అపూర్వ కలయిక ఒకసారి జరిగింది కాబట్టి దీని వెనకాల ఎంతో మంది కృషి ఉంది, అందరి సహకారం ఉంది. వాళ్ళందరూ కలిపి భవిష్యత్తులో మరి విద్యాలయానికి, ఆర్ఆర్బిహెచ్ఆర్ విద్యాలయానికి పిఠాపురం మహారాజు గారు సమీప ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకి
విద్యను అందించాలనే సంకల్పంతో విద్యా సంస్థను పెట్టారు. కాబట్టి దాని అభివృద్ధికి సమాజంలో మేము ఏదైనా చేయగలమో సేవ చేద్దామని చెప్పి మా మిత్రులందరూ అంటున్నారు. ఇందులో ఒక్కొక్కరు మంచి అభిప్రాయంతో ఉన్నారు, మంచి సంకల్పంతో ఉన్నారు, దృఢ సంకల్పంతో ఉన్నారు, శుభ సంకల్పంతో ఉన్నారు. మేమంతా కలిసి మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ సొసైటీలో మేము సైతం అనడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం. నేను పూర్వ విద్యార్థిని. ఉందంటే మేము ఎలా ఉందంటే 1985లోకి వెళ్ళినట్టుగా ఉంది. 1985లో సన్నివేశాలను గుర్తొస్తున్నాయి. ఎక్కడ కబడ్డీ ఆడాం, ఎక్కడ చదువుకున్నాం, ఇంటర్వెల్ లో ఎక్కడ బయటకు వచ్చాం, ఎవరినెవరిని మేము గేలు చేసాం. నెక్స్ట్ మేము పాఠాలు చెప్పేటప్పుడు మా గురువు గారు చెప్పేటప్పుడు ఆ విషయం నిష్ఠత ఎలాగుంది, సబ్జెక్టివిటీ ఎలాగుంది, మాస్టర్ వెళ్ళినట్టు మేము ఎంత ఆనందంగా ఉన్నాం. బాల్యం తిరిగి రాదు. కొంతమంది అంటారు వృద్ధాప్యంలో తిరిగి వస్తుంటారు, కానీ నేనైతే ఏమంటానంటే బాల్యం తిరిగి రాదు. బాల్యం మళ్ళీ మెమరీస్ ద్వారానే తిరిగి వస్తుంది. ఈ రోజు బాల్యంలోకి వెళ్ళాం, స్టెప్పులు వేసాం, పాటలు పాడాం, రకరకాల మరి రంగాల్లో ఉన్న వాళ్ళ అనుభూతులు చెప్తున్నారు. ఏదైనా ఈ కలయిక భోజనం చేసి వెళ్ళిపోనా కాకుండా ఈ పిఠాపురానికి ఏదైనా చేయగలమో మేము అందరూ ఆలోచిస్తాం. మా వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, ఒకసారి చూపించండి సార్ వీళ్ళందరినీ. మరి వీళ్ళందరినీ కలుపుకుంటూ మేమంతా కూడా మమేకం అవుతూ ముందు మేము తోచినటువంటి సహకారాన్ని ముందు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి ఈ అపూర్వ కలియక మధురాను స్మృతుల్ని మేము ఆస్వాదిస్తున్నామని చెప్పి మీ అందరికీ మేము తెలియజేస్తాం. నేను ముందే చెప్పాను మీకు, విద్యాలయాన్ని పేద విద్యార్థుల కోసం ఆయన నెలకొల్పడి